మాంచెస్టర్లో జరుగుతున్నటువంటి 4వ టెస్ట్ మ్యాచ్ మంచి రసవత్తరంగా సాగుతుందండి. సెకండ్ ఇన్నింగ్స్లో ఓక్స్ అద్భుతమైనటువంటి బౌలింగ్తో 2 వికెట్లు తీసేసిన తర్వాత నిలదొక్కున్నటువంటి బ్యాట్స్మెన్స్ ఇద్దరి గురించి చాలా చాలా గ్రేట్ అండి. కేఎల్ రాహుల్ కానివ్వండి, శుభ్మన్ గిల్ కానివ్వండి, అసలు వికెట్ పడనీయకుండా ఇప్పుడు కూడా పర్లేదండి. ఇప్పుడు స్కోర్ 183 ఫర్ 2 లైవ్ స్కోర్ అనమాట ఇది. సో ఇదే విధంగా ఆటను కొనసాగిస్తే ఇంకా 121 రన్స్ అనేది మనం ట్రైల్ అంటే ఇంకా వెనకలో ఉన్నాం అనమాట. అది దాటిన తర్వాత ఇంకా మనం ఆడి ఇంకా వాళ్ళకు కూడా బ్యాటింగ్ ఆహ్వానించే ఆస్కారం కూడా ఉంటుంది అనమాట. చెప్తున్నాను అంటే 99% టెస్ట్ మ్యాచ్ మాత్రం చక్కగా డ్రా కావడానికి ఆస్కారం అనేది ఉంది. కానీ ఓటమి మాత్రం ఎదురయ్యే ఛాన్స్ లేదు. వెదర్ కూడా కొంచెం వాన పడేలాగా ఉందని చెప్పి వెదర్ రిపోర్ట్ కూడా తెలుస్తూ ఉందన్నమాట. మాంచెస్టర్కి చాలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉందండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ గ్రౌండ్ కూడా అద్భుతమైనటువంటి గ్రౌండ్ అనమాట. అది గాంధీ గారు 1931లో మాంచెస్టర్ విజిట్ చేశారు. అక్కడ మిల్లు కార్మికులను కలవడానికి వెళ్ళారనమాట. మాంచెస్టర్ యొక్క ఇంక గొప్పతనం ఏంటంటే పారిశ్రామిక విప్లవం, అదేనండి ఇండస్ట్రియల్ రివల్యూషన్. అంటే ఏదైతే మనం చేతితో చేసేటటువంటి వస్తువులు ఉన్నాయో ఆ స్థానాల్లో యాంత్రికీకరణ ప్రవేశపెట్టాం, మిషన్స్ని ప్రవేశపెట్టడం అనేది మనం చూసామన్నమాట. అంటే టెక్నాలజీ పరంగా, మిషనరీ పరంగా ఒక అద్భుతమైనటువంటి నగరం మాంచెస్టర్ నగరం అన్నమాట ఈ యూకేలో. సో అంటే దగ్గర సంబంధాలు ఇండియాకి యూకేకి మనకు తెలుసు కదండి. తర్వాత ఈరోజు మ్యాచ్లో మళ్ళీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బౌలర్లందరినీ కూడా తొందరగా మార్చి ఎవరో ఒక బౌలర్ క్లిక్ కాకపోతాడా అన్నట్టు కెప్టెన్ కూడా ట్రై చేసేటటువంటి అవకాశం అనేది ఉంది. తర్వాత నిన్న కూడా మనం చూసాం, గిల్కి చుట్టూ అందరు ప్లేయర్స్ని నించోపెట్టాడు. అంత ప్రెషర్ అనేది బిల్డప్ చేస్తున్నారు అనమాట. ఈ ఇద్దరు వికెట్ కానీ పడినట్లయితే ఇంకా మిగతా మంచిగా ఆడగా ఉన్నారంటే రవీంద్ర జడేజా గారు ఉన్నారు, శార్దుల్ ఠాకూర్ గారు ఉన్నారు, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు, ఇంకా పంత్, ఇలా చాలామంది ఉన్నారండి. కానీ కాకపోతే ఏంటంటే ఈ వికెట్లు కాపాడుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. టెస్ట్ మ్యాచ్ మాత్రం ఇది 4వ టెస్ట్ మ్యాచ్ 100% డ్రా వైపు మాత్రం తీసేటట్టుంది. ఇద్దరు బ్యాట్స్మెన్లు ఇప్పుడు మాత్రం దాదాపు సెంచరీకి దగ్గరికి వచ్చారండి. ఒకరు 85తో ఆడుతున్నారు, ఇంకొకరు 89 రన్స్ దగ్గర ఉండాలి. చూద్దామండి. ఆల్ ద బెస్ట్ కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్.